the petition is allowed and the bail is granted on following conditions. Petitioner 50,000 రూపాయలు ఇంకా 2 షూరిటీ బాండ్లతో ఎగ్జిక్యూట్ చేసిన తర్వాతే అతనికి బెయిల్ ఇవ్వబడుతుంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చెప్పినట్టుగానే ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పకుండా అధికారి పిలిచినప్పుడు అక్కడ హాజరవ్వాలి. ముద్దాయి ఇంకా ఎటువంటి కేసులను పాల్గొనకూడదు. అలాగే ఈ కేసులో ఉన్న సాక్షిని ఇంకెక్కడా ప్రవేశపెట్టకూడదు. సార్, నా పేరు శివకుమార్. ఈ కేసులో విక్టిమ్ వాళ్ళ నాన్న నేనే. రండి సార్, ఆఫీస్లో కూర్చొని మాట్లాడదాం. సరే సార్. మీరేం చేస్తుంటారు? నేను యాక్టింగ్నల్ టౌన్ ప్లాన్లో ఏఈఓగా ఉన్నాను. ఆ అబ్బాయికి బెయిల్ దొరికినందుకు దిగులు పడకండి. కిడ్నాప్ చేసి బలవంతం చేయడమో బ్రూటల్ రేపో ఈ కేసులో లేదు. ఆ అబ్బాయి మీద ఎలాంటి క్రిమినల్ రికార్డ్స్ కూడా లేవు. చెప్పాలంటే ఆ అబ్బాయికి ఆ రోజే బెయిల్ దొరికేది. కానీ నా పని ఏంటి, వాళ్ళ పని ఈజీగా అవ్వకుండా చూసుకోవడం. నేను కేసు ఫైల్ ని పూర్తిగా చదివేశాను. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కేసు ఫైల్ ని టైట్ గా రాశారు. ఇది సెక్షన్ 375 కాబట్టి శారీరకంగా వాళ్ళు కలవడానికి అమ్మాయి ఒప్పుకున్నా కూడా ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు కాబట్టి చట్టం దీన్ని రేప్ కేసు కిందే చూస్తుంది. ఆ అబ్బాయి అంత ఈజీగా తప్పించుకోలేడు. సార్, నేను బయట ఉంటాను. అండ్ సార్, నేను మీ అమ్మాయితో మాట్లాడాలి. నేను ఆ విషయం గురించి మీతో మాట్లాడాలి. తను ఇక్కడికి వచ్చి మిమ్మల్ని మీట్ అవడానికి సంకోచిస్తుంది. ఐ కెన్ అండర్స్టాండ్. అదేం పెద్ద విషయం కాదు. నేను మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను. నేను మిమ్మల్ని ఇంకో విషయం అడుగుదాం అనుకుంటున్నాను. ఏంటి సార్ అదే? మీ ఇంటికి వచ్చినప్పుడు అడుగుతాను. తర్వాత ఆ కుర్రాడి అడ్వకేట్ వాళ్ళు ఏవి గొడవ పెట్టారు కదా? లేదు, అదే ఉండదు. అనుష, యు ఓకే? పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల మొత్తం అయిపోయిందని కాదు. కోర్టులో మనం దాన్ని ప్రూవ్ చేయగలగాలి. అందుకని జరిగిన విషయం మీద నాకు క్లారిటీ కావాలి. అనుష, కోర్టులో నన్ను ఎవరూ నీ వకీల్గా చూడబోయేది లేదు. అనుష అనే విక్టిమ్ని చూస్తారు. కోర్టులో నువ్వు చెప్పాలనుకున్న ప్రతి విషయం నేనే ఓపెన్గా చెప్పాలి. నేను నా రూమ్లో ఉంటాను. అమ్మా, నువ్వు రా, వాళ్ళు మాట్లాడుకొని. నెమ్మదిగా. గౌతమ్, మనిద్దరం ఫ్రెండ్స్ అన్న విషయాన్ని మర్చిపో. ఈ రోజు నుంచి నువ్వు నీ లాయర్గానే చూడు. ఆ తర్వాత ఈ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ పోలీసులతోనూ అక్కతోనూ ఇప్పటి వరకు చెప్పనవి అన్ని డీటెయిల్స్ నువ్వు నాకు చెప్పే తీరాలి. టెల్ మీ, మీరిద్దరూ ఎప్పుడు మీట్ అయ్యారు? నేను స్టే చేస్తున్న పీజీలోని నా రూమ్మేట్ సేరా, గౌతమ్ కాలేజ్ ఫ్రెండ్. సేరానే నా రెస్యూమ్ని గౌతమ్కి పంపింది. ఆ విధంగానే గౌతమ్ వర్క్ చేసే ఆర్కిటెక్చరల్ ఫర్మ్ లో నాకు జాబ్ వచ్చింది. అసలు మీరిద్దరు ఎలా క్లోజ్ అయ్యారు? నేను గౌతమ్ని అసిస్ట్ చేశాను. అందువల్ల మేమిద్దరం ఎప్పుడు కలిసే ఉంటాం. అండ్ యు ఫెల్ ఇన్ లవ్. తను కూడా లవ్ చేశాడా? వాడికి కూడా నేను ఇష్టం అన్నట్టుగానే మొదటి నుంచి బిహేవ్ చేశాడు. ఆఫీసులో అందరికీ ఈ విషయం తెలుసు. నిన్ను పెళ్లి చేసుకుంటానని తను ఎప్పుడైనా మాటిచ్చాడా? నాకు అటువంటి ఫ్లింగ్ లో ఇంట్రెస్ట్ లేదని వాడికి బాగా తెలుసు. కానీ వాడి ప్రవర్తన ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. అలాంటిదేం లేదు. వి వర్ జస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్. నేను ఆఫీస్లో అందరితో ఎలా ఉంటానో అలాగే అనుషతోనూ ఉన్నాను. నేను తన మనసులో ఉన్నానన్న సంగతి నాతో చెప్తేనే కదా మేము ఈ టాపిక్ గురించి మాట్లాడుకోలేదు. మరి పెళ్లి చేసుకుంటాను అని ఎలా అంటాను? మీ ఇద్దరి మధ్య ఆ రోజు జరిగింది వాజ్ ఇట్ ఫస్ట్ టైం? అలాంటి ఒక సిచ్యువేషన్ ఎలా క్రియేట్ అయింది? హూ టుక్ ద ఇనిషియేటివ్? ఈ విషయాలు నాతో షేర్ చేయడం కష్టంగా ఉంటుంది, బట్ చెప్తేనే కదా ఏదైనా చేయగలం. ఒకరోజు రాత్రి తన ఫ్లాట్కి డిస్కషన్ కోసం రమ్మన్నాడు. నిన్ను మాత్రమే పిలిచాడా? లేదు, విమల్ కూడా వచ్చాడు. డిస్కషన్ అయ్యాక విమల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు లేట్ అయ్యే కొద్దీ మేము
చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఒక పాయింట్లో ఆ సిచ్యుయేషన్ ఎలా క్రియేట్ అయిందని అడిగితే నాకు తెలీదు. అది తెలియకుండా జరిగిపోయింది. మరుసటి రోజు ఉదయం మేము మాట్లాడుకుంటున్నప్పుడే వాడికి నిన్ను పెళ్లి చేసుకునే ఇంటెన్షన్ లేదని తెలిసింది. నేను వాడిని బతిమాలాను. నీకు దీన్ని సీరియస్ వేసి తెలియడం లేదు. అను, ఏదో తెలియకుండా జరిగిపోయింది. ఇప్పుడు ఆ సాకు చూపించి నన్ను పెళ్లి చేసుకోమంటే ఎలా? మరైతే నేను నీకు నచ్చలేదా? నువ్వు నచ్చలేదని ఎవరన్నారు? కానీ ఇప్పుడు ఆ తర్వాత మాట్లాడదాం. నీ క్యాబ్ బుక్ చేస్తాను. ఆ రోజు జరిగిన దానికి నేనే కారణం. తను పెళ్లి చేసుకునే ఐడియాలో ఉందని తెలుసుంటే నేను అలా చేసుండేవాణ్ణి కాదు. ఆమెకి ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉంది, సారా. మీతో చెప్పుంటుంది. తన ఫ్రెండ్ చెప్పిన తర్వాతే నాకు అన్ని విషయాలు తెలిసాయి. నా కూతురు హాస్టల్లో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిందట. అప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చేశాను. అమ్మ స్థానంలో ఆమెను చూసుకోవాల్సింది నేనే కదా. తల్లి లేని ఆడపిల్లని పెంచడం అంత ఈజీ కాదు. అతన్నే పెళ్లి చేసుకుంటాను అని తను ఏడ్చినప్పుడు నేను వెంటనే ఫోన్ చేసి అతనితో మాట్లాడాను. వాళ్ళ నాన్నగారు నాకు ఫోన్ చేసి పెళ్లి చేసుకోమని నన్ను బెదిరించారు. అది విన్న వెంటనే నేను ఆయన మీద కోప్పడి తిట్టేశాను. ఆ కోపంలోనే ఆయన నా మీద కేసు వేశారు. నా కూతుర్ని నమ్మించి ద్రోహం చేసి సూసైడ్ చేసుకునే స్థితికి తీసుకొచ్చాడంటే అలాంటి వాడిని ఊరికే ఎలా వదిలేయగలను? ఊళ్ళో వాళ్ళు ఏదో అనుకుంటారని వాడిని ఏం చేయకుండా వదిలేస్తే ఒక తండ్రిగా నా కూతురు దగ్గర ఊడిపోయినట్టే. తప్పు చేసింది నా కూతురు కాదు, వాడే కదా చేశాడు. కాలం మారిపోయింది సార్. He knew I was in love. తెలిసి కూడా ఎందుకులా? నిజంగా చెప్తున్నాను, నేను కావాలని మోసం చేయలేదు. నేను మీ ఇద్దరితో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ కేసులో ఉన్న డిఫెన్స్ లాయర్ మాధవి నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. ఇది యాక్సెప్ట్ చేసుకోవడం మీకు కష్టంగా ఉంటుందని నాకు తెలుసు. కానీ కోర్టుకు వచ్చిన తర్వాత మేమిద్దరం ప్రొఫెషనల్గానే ఉంటాం. అది ఈ కేసుకి మాత్రం కాదు, దానికి నేను గ్యారంటీ ఇస్తున్నాను. అంతేకాకుండా ఈ కేసు నా కెరియర్లో చాలా ముఖ్యమైన కేసు. మీకు నా మీద ఎప్పుడైనా అనుమానం వస్తే ఒక స్పెషల్ ప్రాసిక్యూటర్ పెట్టుకునే ఆప్షన్ మీకుంది. మీకు నా మీద పూర్తి నమ్మకం ఉందంటే ఈ కేసుని మనం కంటిన్యూ చేద్దాం. రే, మాధవి వాళ్ళ అమ్మ ఫోన్ చేశారా? వాళ్ళు వెళ్ళి జ్యోతిష్కుడిని కలిశారట. సెప్టెంబర్ 8వ తేదీన ఒక మంచి ముహూర్తం ఉందట. వాళ్ళు కూడా దానికి ఓకే చెప్పారు. అయితే నువ్వు పొద్దున్నే గుడికి వెళ్లి తాళి కట్టించుకోవాలి. మధ్యాహ్నం చర్చికొచ్చి రింగ్ మార్చుకోవచ్చు. మాట్లాడవేంటి? చార్జ్ షీట్లో మెన్షన్ చేసిన నేరాల్ని నువ్వే చేశావా? లేదు. కేసుని ట్రయల్ కోసం లిస్ట్ చేయొచ్చా? చేద్దాం సార్. దీన్ని సెప్టెంబర్ లిస్టులో యాడ్ చేయండి. సార్, అనుష కారులోనే ఉంది. తను బలవంతం చేశాడని చెప్పాలి. సరే, ఓకే. ఏసీ 1398/19 గౌతమ్ గణేష్ హాజరు కావాలి. Accused is present, Your Honor. Witness is present, Your Honor. PW1 Anusha Shivkumar. This is going to be in-camera proceedings. Witness, defendant lawyer, ఇంకా ప్రాసిక్యూటర్ తప్ప మిగతా వాళ్ళందరూ బయటకు వెళ్లాలని కోర్టు కోరుతుంది. All the best. To you too.
మీ ముందు ఉన్న మనిషిని మీరు లవ్ చేశారా? అవును సార్. ఆయన కూడా మిమ్మల్ని లవ్ చేస్తున్నానన్నారా? అవును, ఆశించాను. అంత నమ్మకంతో ఎలా చెప్తున్నారు? నా దగ్గర తను అలాగే ప్రవర్తించేవాడు. మీకు ఆయనకి మధ్య ప్రేమ ఎలా పుట్టింది, తర్వాత అది రిలేషన్షిప్ గా మారడానికి కారణం ఏంటని కోర్టుకు మీరు చెప్పగలరా? భయపడకుండా ధైర్యంగా చెప్పమ్మా. నా రూమ్మేట్ పేరు సేరా. సేరా చెప్పి నేను గౌతమ్ ఆర్కిటెక్చరల్ ఫర్మ్ కి నా రెస్యూమ్ పంపించాను. మరుసటి రోజు పెళ్లి చేసుకుంటామని అడిగినప్పుడు నాకు అటువంటి ఉద్దేశమే లేదు అన్నాడు. ఆ తర్వాత నేను ఎక్కడ చూసినా అవాయిడ్ చేయడం మొదలు పెట్టాడు. యువర్ ఆనర్, ఇది వాళ్ళ వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్స్. ఇందులో వాళ్ళ పర్సనల్ ఫొటోస్ కూడా ఉన్నాయి. నేరస్తుడు విక్టిమ్ తో ఎంత క్లోజ్ గా ఉండేవాడని ఈ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది మధ్య ఉన్న బంధం గురించి మీ పేరెంట్స్ కు తెలుసా తెలీదా? యువర్ ఆనర్, అనుష వాళ్ళ అమ్మగారు కొన్నేళ్ల క్రితం చనిపోయారు. మీ నాన్నకి ఈ విషయం తెలుసా? ఈ విషయం నాన్నతో చెప్పమంటావని అడిగినప్పుడే వాడు ఇగ్నోర్ చేయడం మొదలు పెట్టాడు. ప్రొసీడ్. ఇది నా క్లయింట్ బర్త్డేకి నేరస్తుడు ఇచ్చిన గిఫ్ట్. చీర ఇవ్వడం అంటే తనని పెళ్లి చేసుకుంటానని తనకి మాట ఇచ్చినట్టే. లేదంటే నా క్లయింట్ ని నమ్మించడానికి తీసుకున్న స్టెప్ అయి ఉండొచ్చు. సో దీన్ని బట్టి ముద్దాయి నా క్లయింట్ ని మోసం చేయడానికి ప్రయత్నించారని క్లియర్ గా తెలుస్తోంది. Therefore, section 417 of IPC, read with 415, stands valid. ఆ రోజు మీరు ఈ డ్రెస్ వేసుకున్నారు కదా? అవును సార్. ఇందులో ఉన్న బటన్స్ అన్ని ఊడిపోయి ఉన్నాయి. ఏం జరిగిందో చెప్తారా? అది నాకు సరిగ్గా గుర్తులేదు సార్. ఎందుకని మీకు గుర్తులేదు? ఆ రోజు నేను కొంచెం వైన్ తాగాను. మీకు రెగ్యులర్ గా డ్రింక్ చేసే అలవాటు ఉందా? లేదు. మరి ఎందుకని ఆ రోజు తాగారు? అంటే గౌతమ్ చెప్పినందువల్లే ఆ రోజు తాగాను. అఫ్ కోర్స్. అయితే అక్కడ ఇంకెవరు లేరు. ప్రేమించిన అతనితో కలిసి కదా తాగారు. కానీ ఆ రోజు ఏం జరుగుతుందో తెలియనంతగా తాగారా? ఎందుకని అలా చేశారు? అతను మిమ్మల్ని బలవంతం చేశాడా? బలవంతం చేశాడు కదా? ఆ తర్వాతే మీ ఇద్దరి మధ్య మిగతావన్నీ జరిగాయి. యువర్ ఆనర్, శారీరక బంధంలో పాల్గొన్న ఒక అమ్మాయి కన్సెంట్ తను స్పృహలో ఉన్నప్పుడు మాత్రమే లా అండ్ రూల్స్ ప్రకారం తను ఒప్పుకున్నట్టు అర్థం. కానీ ఇక్కడ నా క్లయింట్ మత్తులో ఉండడం వల్ల her consent is a manipulated one. This offense can be read into section 375 of the IPC by using the definition of the word consent from section 90 IPC. పెళ్ళవ్వదని మీకు ముందే తెలుసుంటే ఆ రోజు రాత్రి మీరు ఆయనతో గడిపే అవకాశం ఉందా? లేదు. No more questions, Your Honor. Are you all right? మీ డ్రెస్ కున్న బటన్స్ అన్నీ ఊడిపోయాయనే కదా చెప్పారు. కానీ ఆ రోజు రాత్రి జరిగిన విషయాలు ఏవి గుర్తులేవిని కూడా చెప్పారు. అలాంటప్పుడు ఆ రోజు రాత్రి ఎలా జరిగిందని మీరు కోర్టుకి ఎలా ప్రూవ్ చేస్తారు? యువర్ ఆనర్, సెక్షువల్ మొలెస్టేషన్ కి గురైన ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రూఫ్ కావాలని అడగడం తనని ఇన్సల్ట్ చేస్తున్నట్టు ఉంది. యువర్ ఆనర్, కేసుని స్ట్రాంగ్ గా చూపించడం కోసం విక్టిమ్ తన డ్రెస్ కున్న బటన్స్ ని తానే తీసేసి అబద్ధం చెప్పలేదని ఏంటి proof? డిఫెన్స్ లాయర్ కేసుని మరలించడానికి ట్రై చేస్తున్నారు. కేసుని తప్పుదోవ పట్టిస్తున్నది నేను కాదు, ప్రాసిక్యూటర్. ఈ కాలంలో వయసులో ఉన్న పిల్లలు కలిసి ఫోటోలు తీసుకోవడంలోనూ, వాట్సాప్ లో 4 మెసేజ్లు పంపించడంలోనూ, లేదా గిఫ్ట్ ఇచ్చారని వాళ్ళు రిలేషన్షిప్ లో ఉన్నారని ఎలా చెప్పగలరు? చెప్పండి. నా క్లయింట్ గౌతమ్ మీ దగ్గరికి వచ్చి ఎప్పుడైనా పెళ్లి చేసుకుంటాను అని చెప్పారా? లేకపోతే మిమ్మల్ని ఎప్పుడైనా ప్రపోజ్ చేశారా? కొంతమంది ప్రపోజ్ చేశాక లవ్ చేస్తున్నానని చెప్పిన తర్వాత లవ్ చేస్తున్నారు. యువర్ ఆనర్,
The law clearly states that promise to marriage can be inferred from the action and conduct of the accused. ఇక్కడ ముద్దాయి మీద మోపబడిన నేరం నిజమని విక్టిమ్ మాటల ద్వారా ఎవిడెన్స్ ద్వారా అర్థమవుతోంది. అలాగే అనుకుందాం. అసలు ఎప్పుడు ఒక్కసారి కూడా పెళ్లి గురించి మాట్లాడని నా క్లయింట్ విక్టిమ్ లో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందని ఎలా అజ్యూమ్ చేసుకుంటారో చెప్పండి. ఇదేమి అసంప్షన్ కాదు. ఇద్దరు మనస్ఫూర్తిగా ప్రేమించేటప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకోవాలనే కదా అనుకుంటారు. వాళ్ళ మనసులోకి తెలుస్తుంది. ఇక్కడ మనసులో అనుకుంటే సరిపోదు, ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండాలి. అది లేకపోవడం వల్లే చాలా పెళ్లిళ్ళు డివోర్స్ అవుతున్నాయి. ఈ నిమిషం నుంచి మరణం మిమ్మల్ని విడదీసేదాకా సంతోషంలోనూ దుఃఖంలోనూ సంపదలోనూ పేదరికంలోనూ నిన్ను గౌరవించి ప్రేమిస్తాను. నాతో కలిసి జీవించడానికి సమ్మతమేనా? ఇది ఛానల్లో జరిగే చర్చ కాదు, కోర్ట్. డిసిప్లిన్ గా కండక్ట్ చేయగలిగితేనే ఈ కేసుని కంటిన్యూ చేయండి.